హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు దొండకాయ పెరుగు పచ్చడినైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మనం మామూలుగా సొరకాయలో వేసుకుంటాం పెరుగు. అలాగే తోటకూరలో కూడా వేసుకోవచ్చు. కానీ దొండకాయలో అయితే ఇలా డిఫరెంట్‌గా వేసి ఒక్కసారైతే ట్రై చేయండి. నేనైతే ఇది సెకండ్ టైమ్ అండి. ఫస్ట్ టైమ్ అయితే ఒక సిస్టర్ చేశారు. నేనైతే ఆ సిస్టర్ చేయడం చూసి నేను ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక సెకండ్ టైం మళ్ళీ ప్రిపేర్ చేశానండి. ఇదైతే వీడియో తీశాను. మీకు కూడా షేర్ చేద్దాం కదా అని చెప్పి. దీనికోసం ముందుగా దొండకాయలనైతే తీసుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో దొండకాయలనైతే తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. వీటినైతే చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్‌గా అయితే కట్ చేసుకున్నాను. ఇదిగో చూసారా? ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు. ఈ ముక్కలను అయితే ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించండి దొండకాయ ముక్కలైతే. ఇదిగో చూసారా? ఇలా వేగితే సరిపోతాయండి దొండకాయ ముక్కలు. వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను ఇప్పుడు. ఇదిగోనండి ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసుకోండి వేగిన దొండకాయ ముక్కల్ని. మొత్తం దొండకాయ ముక్కలని అన్నిటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు పోపు తీసుకుందాం. కొద్దిగా మినపప్పు తీసుకున్నానండి. అలాగే శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ పోపు. ఈ పోపునైతే ఇదే ఆయిల్లో అయితే వేసుకున్నానండి. ఈ పోపుని చక్కగా ఇలా వేయించాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేయండి. కొద్దిగా ఇంగువ వేయండి. టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఇలా వేయించాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. కొంచెం పసుపు వేసుకోండి. అంటే ఉల్లిపాయ ముక్కలు మనకి ఇంకా తొందరగా వేగుతాయండి. మగ్గుతాయి కదా చక్కగా సాల్ట్ వేస్తే. ఇలా చక్కగా వేయించాలండి. వేయించిన తర్వాత అయితే కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుందండి. నేను ఇక్కడ ముందుగా అయితే చేసి పెట్టుకున్నాను. చక్కగా ఇలా వేయించాలి. ఇదంతా ఇలా మిక్స్ అయ్యి వేగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి వేయించి పెట్టుకున్నాం. ఈ ముక్కలనైతే ఇందులో వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఇదిగోనండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగునైతే ఇందులో వేసుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక్క నిమిషం అయితే ఇలా స్టవ్ పై ఉంచండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతేనండి మనకి దొండకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకైతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిందండి. ఈ దొండకాయ పెరుగు పచ్చడి అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకేనండి. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే 2, 3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా కర్రీ ఎంత బాగుందో? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.